హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ ఛానల్. ఈరోజు నేను ఈ ఆర్క్ అని కొన్ని పాయింట్స్ వేసే సిస్టమ్ ఉంది. సో ఈ పాయింట్స్ వాళ్ళు 10 lakhs అలా ఇచ్చారు, కానీ ఆ పాయింట్స్ని ఎర్న్ చేసుకుంటే ఆ పాయింట్స్ని బట్టి ఆర్క్ టోకెన్స్ అయితే వస్తాయి. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి నేను అటువంటివి చెప్తుంటాను. ఫండింగ్ గురించి అయితే ప్రాపర్గా తెలియదు, కానీ అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేస్తున్నా. దీంతోపాటు ఒక రాబిన్హుడ్ అని చెప్పి అది 5.5 బిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. ఆ రాబిన్హుడ్ వ్యాలెట్ యాప్ దాని గురించి తెలుసు కదా, వాళ్ళది టెస్ట్ నెట్ లాంచ్ చేశారనమాట. సో ఆ టెస్ట్ నెట్ టాస్కులు అంటే మనం ఫస్ట్ అందరికీ తెలిసిందే, అడ్రస్ పేస్ట్ చేయాలా, తర్వాత దాంట్లో వచ్చి గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ అడుగుతుంది, వెరిఫై చేసేసుకొని క్లెయిమ్ చేసేసుకోవడం టోకెన్. అది కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ ఫస్ట్ నాకు 3-4 days ట్రై చేస్తే కానీ రాలేదు, కాబట్టి ఆ ఫస్ట్ తోటి కొంచెం ప్రాబ్లం ఉంది, కాబట్టి అది చేసుకోండి. ఫస్ట్ లింక్ ఇస్తే క్లెయిమ్ అయిన తర్వాత స్వాప్లోకి పోయేసి స్వాప్ ప్రొవైడ్ లిక్విడిటీ చేయడం అనమాట. సో ఫస్ట్ ఈ ఎయిర్డ్రాప్ గురించి చెప్తా. ఇక్కడ మీరు రాగానే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ చేసుకోండి, సైన్ ఇన్ అడుగుతుంది, సైన్ ఇన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ క్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు వ్యాలెట్ తోటి కనెక్ట్ చేస్తారో, కనెక్ట్ చేయగానే మీకు ఆటోమేటిక్గా 1000 ఆర్క్ టోకెన్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. సో వ్యాలెట్ తోటి చేయగానే సరిపోతుంది. తర్వాత కొంచెం కిందకు వస్తే మీరు ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసిన దానికి 1000 ఆర్క్ వస్తాయి. తర్వాత కొంచెం ఇంకా కిందకి రండి. కిందకు వచ్చిన తర్వాత డైలీ చెక్ ఇన్ ఉంది, ఫాలో చేయడం, ట్విట్టర్ని ఫాలో చేయడం, లైక్ చేయడం, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, లైక్ చేస్తే 200 ఆర్కు, సో ఎంగేజ్ చేసిన దానికి 1 ఆర్కు, సో ఫాలో చేసిన దానికి 100 ఆర్కు, ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ జాయిన్ డిస్కార్డ్ 100 ఆర్కు, ఆ విధంగా. సో ఆ విధంగా చేసేసుకోండి. సో ఆల్రెడీ నేను లింక్ ఇచ్చాను, ఇంతే ఉండేది. క్వెస్ట్లో చేసేసుకుంటా ఉంటే, ఎంగేజ్ చేసుకుంటా, పోస్ట్ ట్వీట్ ఇవన్నీ చేసుకుంటా ఉంటే మీకు టోకెన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇలా మైండ్ షేర్ కూడా నడుస్తుంది. ఆ మైండ్ షేర్లు ఏంటంటే దానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి మీరు ట్వీట్ చేస్తూ ఉంటే దానికి తగ్గట్టు మీకు పాయింట్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. మీరు ఇక్కడ కనెక్ట్ ట్విట్టర్ ప్లస్ డిస్కార్డ్ చేస్తారు కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్ ఎయిర్ డ్రాప్. ఇది వచ్చేసి రాబిన్హుడ్ స్వాప్ అని చెప్పాను కదా, అందరికీ తెలిసిందే. అది ఫస్ట్ క్లెయిమ్ చేసుకునేది. సో అడ్రస్ పేస్ట్ చేయడం, తర్వాత గూగుల్ అకౌంట్ సైన్ ఇన్ చేసేసి క్యాప్చా వెరిఫై చేసేసి క్లెయిమ్ చేసేసుకోవడం. అది కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పాను కదా, ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మీరు డైలీ ఒక 10 times చేస్తూ ఉండండి, 1 hourకి ఒకసారి ఈజీగా వస్తుంది. నాకు 3 days తర్వాత అయితే వచ్చినాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు, ఇక్కడ టోకెన్స్ మీరు ఇక్కడ రాగానే ఆటోమేటికల్గా నెట్వర్క్ అయితే కనెక్ట్ అయిపోతుంది. మీరేం సపరేట్గా ఏం చేయబడలే. ఇక్కడ చూడండి, రాబిన్హుడ్ టెస్ట్ నెట్ ఆల్రెడీ నెట్వర్క్ కనెక్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఈటీహెచ్, ఇక్కడ ఒకే కాయిన్ కాదు, మీకు చాలా కాయిన్లు అయితే వస్తాయి. యూఎస్టీసీ ఇక్కడ ఎథీరియం నేను పెడుతున్నా. పెట్టేస్తే ఇక్కడ మీకు కింద వచ్చేసి ఏదో ఒక టోకెన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యూఎస్డిసి సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఇక్కడ పాయింట్స్ 0.0001 అని ఇస్తా. సో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో స్వాప్ చేసేసుకోవడం, క్యాల్కులేట్ అవుతుంది, స్వాప్ చేసేసుకోవడం. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ లిక్విడిటీ స్వాప్ చేయండి. ఇక్కడ తర్వాత లిక్విడిటీ ప్రొవైడ్ చేసుకోవడం కూడా ఇంతేను. సేమ్ మనకి క్రియేట్ పూల్ ఉంటుంది, లేదనంటే సెలెక్ట్ పూల్ ఉంటుంది. సో ఈ ఆల్రెడీ సెలెక్ట్ పూల్స్ ఉన్నాయి కదా, సో దీంట్లోకి ఏదైనా యాడ్ చేసేసి దానికి ప్రొవైడ్ చేసుకున్నాం. ఈ టోకెన్స్ ఇప్పుడు స్ట్రింకనేజ్ ఒక టోకెన్ ఉంది, యూఎస్డిసి, ఈ 2 స్వాప్ చేసుకోండి. ఇక్కడ ఈ 2 టోకెన్స్ ఇక్కడ ప్రొవైడ్ లిక్విడిటీ చేయండి, అంతే సరిపోతుంది. సో ఇదేను. ఇంకా 2 ఎయిర్ డ్రాప్లు ఉన్నాయి, అది కూడా ఇంకొక వీడియోలో చెప్తాను. సో టెస్ట్ నెట్ చూపించలేదు, ఫస్ట్ చూపించలేదు, అవన్నీ చిన్నవన్నీ మీరు చేసుకోండి. ఏదైనా కాంప్లికేటెడ్ ఉంటే దానికి సంబంధించిన వీడియో అయితే నేను చూపిస్తాను. సో ఈ విధంగా చేసుకుంటా ఉండండి. దీనికి సంబంధించిన మళ్ళీ అప్డేట్స్ వస్తాయి కదా, ఇవి రిజిస్ట్రేషన్ చేయడం, డొమైన్లు మింట్లు చేయడం, ఇవన్నీ వచ్చినప్పుడు నేను చెప్తాను. సో అప్డేట్ వచ్చినప్పుడు నా టెలిగ్రామ్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది, అక్కడే ఉంటాయి. అక్కడ టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అయిపోయిన అప్డేట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ ఫ్రీ టీజీ అలొకేషన్ నేను ఆల్రెడీ చెప్పాను, అది చాలా తొందరగా ఎయిర్ డ్రాప్ ఇస్తారు, మీరు యాక్టివ్గా ఉండండి. అంతకుముందు కూడా 1 weekలో ఇచ్చారని అప్పుడు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను నేను. చాలామంది లైట్గా తీసుకున్నట్టున్నారు. ఫ్రీ టీజీ కూడా ఈ మంత్లోనే ఉంటుంది, అలొకేషన్ కూడా ఈ మంత్ లాస్ట్ కల్లా ఎయిర్ డ్రాప్ ఇచ్చేస్తారు. అది సింపుల్గా 1 monthలో ఎయిర్ డ్రాప్ వచ్చేస్తుంది అందరికీ. సో ఇప్పుడు ఫ్రీ టీజీ అలొకేషన్స్ అది వెరిఫై చేయడం అవన్నీ ఉన్నాయి కదా, అవి చేసుకుంటే మీరు ఎలిజిబుల్ అయిపోతారు. ఇంకొకటి గిల్డ్ గురించి అడిగారు.
ఆ గిల్లు సింపుల్ టాస్క్లు అయ్యి అదేం పెద్ద ఏం లేదు. మీరు ఫ్రీ టీజీ టాస్క్లు అన్నీ చేస్తే గిల్లుకి పోయేసి అది కనెక్ట్ చేయండి, వ్యాలెట్ తోటి కనెక్ట్ చేసేస్తే మీరు క్లెయిమ్ చేసేసుకోండి. దానివల్ల బెనిఫిట్, దానివల్ల రివార్డ్స్ వస్తాయి అంటే కంపల్సరీగా వాళ్ళు కౌంట్ చేస్తారు. కాబట్టి మీరు కంపల్సరీగా చేసుకోండి. ఆప్షనల్ అని చెప్పాను, ఆప్షనల్ అని చెప్పినా కానీ చేసుకోండి కంపల్సరీగా. గిల్లో అది కూడా రోలు తర్వాత డిస్కార్డ్లో పోయి ఆ క్లెయిమ్ రోల్ అయితే చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.